అందరికీ నమస్కారం అండి. ఎస్‌డిబి స్టడీ సర్కిల్‌కి స్వాగతం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి మనకు సమీక్ష నుంచి ఒక న్యూస్ అందుతుంది. ఏమని మనకు సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం మనకు అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేటర్స్‌కి మినిమమ్ టైమ్ స్కేల్ వర్తించేలా వారు ఆర్డర్స్ అనేటువంటివి తీయడం జరిగింది. గ్రాంట్ ఆఫ్ పే స్కేల్ టు ఎలిజిబుల్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటే హిమాచల్ ప్రదేశ్‌లో మనకు 26 మందికి అప్లికేబుల్ అవుతుందనేటువంటిది ఒక ఆహ్, ఆర్డర్ అనేటువంటిది ఎస్‌పీడీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి పాస్ కావడం జరిగింది అనే విషయం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో 10 ఇన్ సర్వీస్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ హూ హ్యావ్ బీన్ టీచింగ్ విత్ స్పెషల్ నీడ్స్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే అదే సుప్రీంకోర్టు ప్రకారం 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాటికి ప్రయారిటీ ఇవ్వమన్నాడు కాబట్టి వాళ్ళు కట్ ఆఫ్ 10 సంవత్సరాలుగా తీసుకోవడం జరిగింది. 10 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేటర్లు 26 మంది అయితే అందులో 10 మంది ఏంటిది డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే రిక్విజైట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాజ్ పర్ ఎన్సిటిఈ ఆర్ ఆర్సిఐ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి 10 మందికి ఆ డేట్ నుంచి మినిమం టై స్కేల్ వర్తింపజేయాలనేటువంటిది ప్రొసీడింగ్ ఆర్డర్ అనేటువంటిది తీయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనెక్సర్ కూడా వారు మెన్షన్ ఆ స్టేట్ ప్రకారం మెన్షన్ చేశారు. కిందికి కూడా ఆపర్చునిటీ టు అక్వైర్ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ ఒక 16 మెంబర్స్ ఇన్ సర్వీస్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో 16 మంది ఆ 16 మందికి ఇక్కడ 10 ఇయర్స్ మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సమగ్ర శిక్షలో ఉంది. సమగ్ర శిక్షలో ఈ పిల్లల కోసం 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం విద్యా సేవలు అందిస్తున్నా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా వారికి పూర్తిగా లేకపోవడం అంటే ఆర్సీఐ నామ్స్ ప్రకారం ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో తేడా రావడం కానివ్వండి, లేకపోతే ఒక డిప్లొమా చేసి దానికి యాడ్ ఆన్ కోర్స్ లేకపోవడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ టెట్ లేకపోవడం కానివ్వండి, ఇటువంటి కండిషన్స్లో వారికి ఒక 16 మంది ఉండడం జరిగింది. అయినా కూడా ఆ 16 మందికి అక్కడ ఒక ఆపర్చునిటీ ఇచ్చడం జరిగింది. ఆపర్చునిటీ టు అక్వైర్ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ ఫర్ 16 మెంబర్స్ దట్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. 2 ఇయర్స్‌లో ఏమన్నది ఇక్కడ ఆర్ ఇయర్ బై గ్రాంటెడ్ ఆన్ ఆపర్చునిటీ టు అక్వైర్ ద రిక్విజిట్ క్వాలిఫికేషన్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్‌లో వారు ఆర్సీ నామ్స్ ప్రకారము హిమాచల్ ప్రదేశ్ టెట్ ఎగ్జామినేషన్ ప్రకారము ఆ యొక్క క్వాలిఫికేషన్స్ పొందాలి. 2 సంవత్సరాలలో పొందాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క మనం గత వీడియో ఒకటి చేయడం జరిగింది. అక్కడ యాజ్ పర్ 3 మెన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ పర్ ఆర్సీఐ నామ్స్ చూసినా కూడా మనం వచ్చేటువంటి పోస్టు శాంక్షన్ ఆఫ్ రెగ్యులర్ శాంక్షన్ ఆఫ్ పోస్ట్‌లో ఎంటీఎస్ ఇచ్చినా కూడా రెగ్యులర్ చేసినా కూడా అక్కడ ఎన్‌సీటీ నామ్స్ అడ్డంకిగా ఉన్నట్లయితే ఎన్‌సీటీ నామ్స్ మనకు ఒక టీచర్ పోస్ట్‌కి వస్తే ఖచ్చితంగా టెట్‌ను క్వాలిఫై చేయాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి టెట్‌ను కన్సిడర్ చేయాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టెట్ కూడా హిమాచల్ ప్రదేశ్‌లో కూడా టెట్‌ను కన్సిడర్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టెట్‌ను వారు పరిశీలించడం జరిగింది. కాబట్టి మిత్రులు ఇక్కడ టెట్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిన సందర్భం ఉందని ఇక్కడ ఖచ్చితంగా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ మనం కూడా వీడియోలో ఇది రాకముందుకే మనం ఒకటి చెప్పాము. ఏమని ఒక 2 ఇయర్స్ కంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం టెట్ క్వాలిఫై కాకున్నా కూడా 2 ఇయర్స్ అనేటువంటి 2 ఇయర్స్ లోపు క్వాలిఫై కావాలనేటువంటి ఒకటి ఇచ్చాడు కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా ఒక రిక్విజిట్ లెటరు రిప్రజెంటేషన్ 2 ఇయర్స్ లోపు కూడా టెట్ లేని వాళ్ళు చే రిప్రజెంటేటివ్ ఇవ్వడం ద్వారా వారికి కూడా అవకాశాలు వస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా వారు 2 ఇయర్స్ టెట్ లేకున్నా కూడా 2 ఇయర్స్ ప్రొబేషనరీ అంటే 2 ఇయర్స్ వారు క్వాలిఫికేషన్స్‌కి ఆ రిక్విజిట్ క్వాలిఫికేషన్ తీసుకోవాలి. 2 ఇయర్స్ గ్రేస్ పీరియడ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అపాన్ సక్సెస్‌ఫుల్ అక్విజిషన్ ఆఫ్ ద రిక్విజిట్ క్వాలిఫికేషన్ వితిన్ ఏ స్టిప్యులేటెడ్ పీరియడ్ దే షల్ బికమ్ ఎలిజిబుల్ ఫర్ పే స్కేల్. అంటే వారు ఆ 2 ఇయర్స్‌లో ఆ యొక్క రిక్విజిట్ క్వాలిఫికేషన్ పొందినట్లయితేనే వారు పే స్కేల్‌కి అర్హులు అనేటువంటిది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. విచ్ షల్ బి గ్రాంటెడ్ ప్రాస్పెక్టివ్లీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్వైరింగ్ ద క్వాలిఫికేషన్. ఎప్పుడైతే ఆ 16 మందిని టైమ్ స్కేల్‌లో కూర్చోబెడతారో కానీ ఎప్పుడు వితిన్ 2 సంవత్సరాల లోపల ఆ యొక్క డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఎప్పుడైతే సాధిస్తారో వారు ఆ డేట్ నుంచి ఆ స్టిప్యులేటెడ్ టైం నుంచి వారికి ఎంటీఎస్ ఇస్తాము అనేటువంటి ఆర్డర్ ఇక్కడ ఉండడం జరిగింది. కావున కొంతమంది టెట్ లేదనుకోండి, కొంతమంది ఫస్ట్ టెట్‌లో క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై అయిన డేట్ నుంచి వారికి రావడం జరుగుతుంది. ఇంకొంతమంది సెకండ్ టెట్‌లో క్వాలిఫై అయిందనుకో వారికి ఆ డేట్ నుంచి ఎంటీఎస్ రావడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి మిత్రులు. ఇంకా
వారికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే మనకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మనకు ఏంటిది హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ మనకేంటి స్పెషల్ ఎడ్యుకేటర్ ఫర్ 6 to 12 క్లాస్ వారికి మనకు పోస్టులు శాంక్షన్ చేయడం జరిగిందనే విషయం చూసుకోవచ్చు. అక్కడ మనకు ఎన్ని పోస్టులు అనేటువంటిది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్పెషల్ ఎడ్యుకేటర్ ఫర్ క్లాసెస్ 6 to 12 మనకు 107 పోస్టులని అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. పే స్కేల్ లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ అనేటువంటి టైం స్కేల్ ప్రకారం ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగిందనే విషయం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అవి కూడా ఇక్కడ మెన్షన్ ఆ టైంలో మనకు 24 టైంలోనే రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ రూల్స్లోనే మనకు ఊళ్ళో కొట్టిన పీడిఎఫ్ సెర్చ్ అవుతుంది. ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 50% మార్క్స్, మనకి ఇక్కడ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్సీ వ్యాలిడ్ సిఆర్ఆర్ వ్యాలిడ్ అని ఇవ్వడం జరిగింది. సిఆర్ఆర్ ఎప్పుడో బీఎడ్ డిఎడ్ చేసినప్పుడు సిఆర్ఆర్ సర్టిఫికేట్ తెచ్చి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తే అది ఇన్వాలిడ్గా ఉంటే ఆ సర్టిఫికేట్ చెల్లదు. అది ఎప్పుడు కూడా వ్యాలిడ్గానే ఉండాలి అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ టెట్ అనేటువంటి పాస్ ఇన్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ డ్యూలీ కండక్టెడ్ బై హెచ్బి బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. టెట్ను కూడా అడగడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇంకా వివిధ రకాలైనటువంటి డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ కూడా ఏం లేదు. కానీ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రమోషన్స్లో ఇక్కడ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. నాట్ అప్లికేబుల్ అని ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కే ఇవన్నీ కూడా నేను డైరెక్ట్ రిక్రూట్మెంట్కే ఇస్తున్నాను, ఎటువంటి ప్రమోషన్స్కి ఇందులో డిస్టర్బెన్స్ లేదనేటువంటి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఆర్డర్లో అనేటువంటిది అది 2024లోనే మనకి రిలీజ్ అయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైతే మినిమం టైం స్కేల్ వర్తిస్తాలో రెగ్యులర్ చేయకుండా కూడా మినిమం టైం స్కేల్ రెగ్యులర్ చేయమన్నది, మినిమం టైం స్కేల్ కూడా ప్రొడ్యూస్ ఇవ్వమన్నది. అది కాని పక్షంలో ఎంటీఎస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి ఎంటీఎస్కి మొగ్గు చూపినప్పుడు అక్కడ 26 మందిని చేయడం జరుగుతుంది. అందులో 10 మంది మాత్రము ఫుల్ క్వాలిఫికేషన్ టెట్ క్వాలిఫికేషన్స్ టోటల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏదైతే 10 మెంబర్స్కి ఉన్నాయి, ఇంకో 60 మెంబర్స్కి 2 years గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైనా క్వాలిఫికేషన్ సాధించినట్టయితే ఆ టైం నుంచి వారికి ఎంటీఎస్ని ఇవ్వడం జరుగుతుంది అనేది హిమాచల్ ప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ సమగ్ర శిక్ష వారు చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే వివిధ స్టేట్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే అనే విషయంగా ఇక్కడ మనొకటి గమనించుకొని మిత్రులు ఏపీ అభ్యర్థులైనా తెలంగాణ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అయినా కూడా వచ్చేటువంటి టెట్ మీద దృష్టి కేంద్రీకరించి టెట్ క్వాలిఫికేషన్ ఎట్లయితే మనకు ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఫర్దర్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఉపయోగకరమైనటువంటి ఆర్డర్స్ వచ్చినా కూడా అది యూటిలైజ్ చేసుకునేవారు అవుతాము. అంటే ఏది ఉన్నా కూడా ఏ టైం ఏ సిచ్యువేషన్లో ఏది జరుగుతుందో తెలియదు. కాబట్టి మనము సరైనటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ తోటి సిద్ధంగా ఉండేటట్టు అందరూ తయారు కావాలని కోరుకుంటూ మన ఎస్డివి ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మిత్రులందరూ టెట్ లేని మిత్రులు వచ్చి రాబోయేటువంటి టెట్ను సాధించేలా వారి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఈ ఎస్డిబి స్టడీ సర్కిల్ ద్వారా కోరుతూ అందరికీ ధన్యవాదాలు.